హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము క్యారెట్ కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. క్యారెట్ కట్ చేయడం కాకుండా ఇలా తురుముకుంటేనే బాగుంటుంది. టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు మంచిగా తురుముకోవాలి. కట్ చేసుకొని మూకుడు పెట్టేసుకొని కాగిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనము పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేగాక శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు దీనిలో చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం శనగపప్పు వేసుకొని అది గోలిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా పచ్చి పోయి కొంచెం వాళ్ళు వేగే వరకు వేయించుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూను పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కలిపిన తర్వాత టమాటా కంపల్సరీ వేయాలి. టమాటాతో టేస్ట్ వస్తుంది. ఎందుకంటే క్యారెట్ కొంచెం తీయ ఉంటాయి కాబట్టి ఒకటి రెండు టమాటాలు మన క్వాంటిటీని బట్టి టమాటా వేసుకుంటే బాగుంటుంది. టమాటాని కూడా కొంచెం మామూలుగా చేసేసి మనం తురుము పెట్టుకున్న క్యారెట్ను వేసుకోవాలి. ఎంతైతే తురుముకున్నామో అంత క్యారెట్ని వేసుకొని నూనె, ఆయిల్ అన్నీ కలిపే వరకు మిక్స్ చేసేసి ఇంకా బాగా వేసుకొని సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ తోటి కొంచెం వాటర్ ఉరిగట్టాయి మంచిగా ఉడుకుతుంది. సాల్ట్ వేసేసుకోవాలి. ఒక స్పూన్ మన రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. అది కరిగిన తర్వాత దీనిలో కొంచెం పచ్చిమిర్చి, ఎక్కువ కారం లేదు అందుకే కొంచెం కారం కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఈ క్యారెట్ కొంచెం తీయగా వస్తుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. దానికి తోడు టమాటా ఇవి కలిపేసి చాలా టేస్టీగా వస్తుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని చూసుకోవాలి. ఉడికిందో లేదో చూసుకోవడం ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. మనకు తెలుస్తుంది ఉడికిందో లేదో. వాటర్ దాంట్లోనే మంచిగా ఉడుకుతుంది. గిన్నె చేసే వాళ్ళకు మూత మీద కొన్ని వాటర్ పోసి పెడితే ఉడకలేదు. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. కొంచెం పలుకులాగుంది. 2 నిమిషాల తర్వాత మళ్ళీ వేస్తే మంచి ఉడికింది. చాలా స్మెల్ బాగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. టేస్టీ క్యారెట్ కర్రీ చాలా రుచిగా రెడీ అయింది. ప్లీజ్ లైక్ మీ. Thank you for watching.